ఆ దేశం పేరు పాకిస్తాన్. అక్కడు రాష్ట్రం పేరు బలూచిస్తాన్. అక్కడ మట్టిలో పుట్టిన ఓ చిన్నారి ప్రజలకు సేవ చేయాలని చిన్నతనం నుంచే ఎన్నో కలలు కంది. అయినా ఆ కలల దారిలో ఎన్నో అవమానాలు, అణచివేతలు ఎదురయ్యాయి. ఆమె కులాన్ని అక్కడి సమాజం తక్కువ చేసి మాట్లాడేది. హిందూ కావడంతో మత వివక్ష ఎలాగూ ఉండేది. అటు ఆడపిల్లగా పుట్టడం కూడా పాకిస్తాన్లో పెద్ద పాపమే. ఇలాంటి ఎన్నో అవరోధాల మధ్య ఎదిగిన ఓ హిందూ యువతి పాకిస్తాన్లో చరిత్రను తిరగరాసింది. ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా తనపై తనకున్న నమ్మకమే ఆమెను నడిపించింది. ఇప్పుడు అధికారి కుర్చీలోకి వచ్చిన ఆమె ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని నిర్మించింది. బలూచిస్తాన్లో ఒక హిందూ యువతి ఈ స్థాయికి ఎదగడమంటే అది నిజంగా ఓ సంచలనమే. ఆమె పేరు కషిష్ చౌదరి. ఇంతకీ ఎవరి కషిష్ చౌదరి? ఈ స్థాయికి ఆమె ఎలా చేరింది? కషిష్ చౌదరి వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. బలూచిస్తాన్ చాగై జిల్లాలోని నోష్కి ప్రాంతంలో కషిష్ పుట్టారు. ఆమె తండ్రి గిర్దరి లాల్ ఓ మధ్యతరగతి వ్యాపారి. కుటుంబానికి సరిపడే ఆదాయం కాకపోయినా కూతురి చదువుకు మాత్రం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అటు కషిష్ సైతం చిన్నతనం నుంచే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కనిపించేది. ఆర్థిక సమస్యలు, సామాజిక అడ్డంకులు, మతపరమైన వివక్షలు ఎదుర్కొంటూ ముందుకు సాగింది. నిజానికి పాకిస్తాన్లో హిందువుగా ఉండడం, అందులో మహిళగా ఎదగడం అతిపెద్ద పరీక్ష. కానీ కషిష్ ఈ సామాజిక పరీక్షల్లోనే పబ్లిక్ పరీక్షల్లోనూ సత్తా చాటారు. బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీపీఎస్సీ నిర్వహించిన అత్యంత కఠినమైన పరీక్షను విజయవంతంగా క్లియర్ చేశారు. దీంతో ఆమెకు అసిస్టెంట్ కమిషనర్ పదవి దక్కింది. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం కాదు, అది బలూచిస్తాన్ రాష్ట్రానికి చెందిన హిందూ మైనారిటీలకు, మహిళలకు ఒక స్ఫూర్తి చిహ్నం. ఇటీవల ఆమె తన తండ్రితో కలిసి బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీని కలిశారు. మహిళల అభ్యున్నతికి, పేదల సేవకి తన జీవితాన్ని అంకితం చేస్తానని కషిష్ సీఎంకు చెప్పారు. ఇక తన కూతురు స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చింది అంటే నా జీవితంలో అంతకంటే పెద్ద గౌరవం ఏముంటుందని గిర్దరి లాల్ చెప్పిన మాటలు ప్రతి తండ్రి గుండెను తాకేలా ఉన్నాయి. తక్కువ సంపాదనతో కూడిన కుటుంబం నుంచొచ్చి మతపరమైన వివక్షలను చీల్చి, లైంగిక అసమానతలను అధిగమించి ఓ చిన్న పట్టణం అమ్మాయి ఇప్పుడు అధికార కుర్చీలో ఆత్మవిశ్వాసంగా కూర్చుంది. అందుకే పాకిస్తాన్ అంతా ఇప్పుడు ఆమె పేరే పలుకుతోంది. ఇక అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే కషిష్ చౌదరి తన లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పింది. అధికార కుర్చీలో కూర్చోవడమే లక్ష్యం కాదు, అక్కడి నుంచి మార్పు తీసుకురావడమే తన అసలైన ధ్యేయమంటోంది కషిష్. ప్రత్యేకంగా మహిళలకు, హిందూ మైనారిటీలకు, వెనుకబడిన వర్గాలకు సేవ చేయడమే తన పని అంటున్నారు కషిష్. అభివృద్ధి అన్నది అందరికీ అందాలి అంటే ప్రాతినిధ్యం అన్ని వర్గాలకు ఉండాలనే తత్వం ఆమెది. పాకిస్తాన్లో మహిళలపై అసమానతలు, మతపరమైన వివక్షలు, విద్యాపరంగా ఎదురయ్యే ఆటంకాలు ఇప్పటికీ అక్కడి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే పాక్ వ్యవస్థలో చాలా మార్పులను ఆశిస్తున్నారు కషిష్. పాఠశాల స్థాయిలోనే బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఆలోచనలతో కూడిన ప్రణాళికలను రూపొందించాలి అన్న సంకల్పంతో ఉన్నారు. ప్రతి నిర్ణయంలో సమానత్వాన్ని, ప్రజల పట్ల బాధ్యతను ప్రామాణికంగా నిలబెట్టాలి అనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆ ప్రయాణంలో కషిష్కు బలూచ్ ప్రభుత్వం అండగా నిలుస్తుండడం పాజిటివ్ విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే పాక్ నుంచి విడిపోవాలని బలూచ్ పోరాటాలు చేస్తోంది. ఈ సమయంలో ఓ హిందూ యువతికి మద్దతు అందించడం వారికి అత్యంత అవసరంగా మారింది.